బాగి ఆరుని తీసుకొని స్కూల్కి రాగా రాజు కూడా వెంట వస్తాడు. అదే టైంలో అమరేంద్ర తన ఫ్యామిలీ అందరినీ తీసుకొని స్కూల్కి వస్తాడు. అమర్ కార్ దిగడం చూసిన రాజు టెన్షన్ పడుతూ బాగీతో, మేడం మీరు వెళ్ళి ప్రిన్సిపాల్తో మాట్లాడండి ఫస్ట్ అని అనగానే ఆరుని అక్కడే ఉండమని చెప్పి బాగి ప్రిన్సిపాల్తో మాట్లాడడానికి వెళ్తుంది. ఇక కార్తీకి లోపలికి వచ్చిన అమర్ ఫ్యామిలీ బుజ్జమ్మని చూసేస్తారు. అదిగో బుజ్జమ్మ అని అంజు అంటూ అందరినీ బుజ్జమ్మ దగ్గరికి తీసుకెళ్తుంది. బుజ్జమ్మ తను మా అక్క అమ్ము అనగానే హాయ్ బుజ్జమ్మ అంటూ అమ్ము షేక్ హ్యాండ్ అందిస్తుంది. ఆ తర్వాత ఆనంద్ ఆకాష్ కూడా ఆరుకి షేక్ హ్యాండ్ ఇవ్వగా అందరినీ చక్కగా పలకరిస్తుంది బుజ్జమ్మ. ఆ తర్వాత అమర్కి కూడా హాయ్ అండి అంటూ షేక్ హ్యాండ్ అందిస్తుంది. అమర్ కూడా ఆరుతో చేయి కలుపుతాడు. ఆరుని పట్టుకోగానే ఫస్ట్ టైం చిన్నప్పుడు అరుంధతిని ఎత్తుకున్న స్పర్శ గుర్తొస్తుంది అమర్కి. ఆనంద్ ఆకాష్ అమ్ము ఇలా అంటుంటారు, నువ్వు మా ఇంటికి రావచ్చు, నువ్వు అప్పుడప్పుడు మా ఇంటికి రా అని పిల్లలు బుజ్జమ్మని అడుగుతుండగా మా అమ్మని అడిగి చెప్తా, మా అమ్మ ఇక్కడికి వచ్చింది అనగానే మనోహరి చెంబ ఇద్దరు షాక్ అవ్వగా అమర్ ఎగ్జైట్ అవుతూ ఉంటాడు. రాజు కూడా టెన్షన్ పడుతూ ఉంటాడు. ఇక ప్రిన్సిపల్ని కలవడానికి కారిడార్లో నడుస్తూ ఉంటుంది ఆ బాగి. దానికి ఎదురుగా ఉన్న కారిడార్లో అమర్ ఫ్యామిలీ మొత్తం నడిచొస్తూ ఉంటారు. ఇక పక్క కారిడార్లో నడుస్తున్న బాగిని చూసి రాజు టెన్షన్ పడుతూ ఉంటారు. ఆ కారిడార్లో అమర్, మరొక కారిడార్లో బాగి ఇద్దరు నడుచుకుంటూ దగ్గర దాకా వస్తూ ఉంటారు. అమర్ బాగి ఎదురు పడతారా? అమర్ బాగిని ఏమంటాడు? ఇంటికి తీసుకెళ్ళిపోతాడా? రాను ఎపిసోడ్స్లో చూద్దాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.